ఒక అగ్నిజ్యోతి అతని ముందుకు ప్రత్యక్షమైంది. అది సూర్యుడు. కలియుగంలో భూమిని రక్షించేందుకు నేను ఇక్కడే కొలువవుతాను అని సూర్యుడు చెప్పాడు. నువ్వు పడిన నేలను వజ్రంతో చీల్చు, నా నిజరూపం బయటపడుతుంది అని సూర్యుడు చెప్పారు. ఇంద్రుడు వజ్రాయుధంతో నేలను కొట్టగానే భూమి హృదయం పగిలిపోయింది. అందులోంచి వెలిగింది దివ్యమైన అరుణశిలతో స్వయంభూ సూర్యనారాయణ స్వామి. ఆ విగ్రహం వెలసిన క్షణంలోనే ఇంద్రుడి శరీరంలోని ప్రతి గాయం, ప్రతి నొప్పి ఒక్క క్షణంలో మాయమైపోయింది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా తమ రోగాలు, బాధలు ఇక్కడే వదిలేస్తారని ఈ క్షేత్ర శక్తి నమ్మకంగా మారింది. ఇంకా అద్భుతం ఏమిటంటే ఏడాదికి 2 సార్లు మాత్రమే, మార్చి మరియు అక్టోబర్లో పొద్దున్న తొలి సూర్య కిరణం గర్భగుడి చీకటిని ఛేదించి స్వామి పాదాలపై పడుతుంది. అక్కడి నుంచి శిరస్సు వరకు తనను తానే స్పృశించి మరలా